Hello everyone, welcome back to my channel. వెల్కమ్ టు ఆనంద్ కోడ్ చింతలాస్ మ్యాథ్స్ క్లాస్. మీరు సీరియస్గా మీ యాన్యువల్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా. ఒకవేళ మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేద్దాం. సో ఏ పరీక్షకు మనం ప్రిపేర్ కావాలన్నా ప్రీవియస్ పేపర్స్ను స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నేను ప్రీవియస్ పేపర్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఏ టాపిక్ను మనం ఎక్కువ ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్ మనము ఎక్కువ దృష్టి పెట్టాలి అన్న దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎగ్జామ్లో టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయంటే 80 మార్క్స్ ఉంటాయి. ఆ విషయం మీకు తెలుసు. 20 మార్క్స్ ఎఫ్ఏలో కలుస్తాయి. 80 మార్క్స్ ఈ యాన్యువల్ ఎగ్జామ్లో ఉంటాయి. ఈ 80 మార్క్స్లో 60 మార్క్స్ అనేది పార్ట్ ఏలు ఉంటాయి, ఈ 20 మార్క్స్ అనేది పార్ట్ బిగా ఉంటుంది అన్నట్టు. పార్ట్ బి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పార్ట్ ఏ గురించి మనం మాట్లాడుకుంటే 60 మార్క్స్ లోపల 2 మార్క్స్ క్వశ్చన్స్ 6 ఉంటాయి. అంటే ప్రతిదానికి 2 మార్క్స్ కాబట్టి 12 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 6 ఉంటాయి. 4 × 6 24 మార్క్స్ ఉంటాయి. 6 మార్క్స్ కూడా 6 ఉంటాయి, కానీ మనము 4 మాత్రమే రాయాలి. 2 చాయిస్ కింద వదిలేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే, 2 చాయిస్ 4 రాయాలి కాబట్టి 6 × 4 24 మార్క్స్. టోటల్గా మనకు 60 మార్క్స్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి. పార్ట్ బిలో 20 మార్క్స్ అంటే ఈ 20 క్వశ్చన్స్ ఉంటే ఈ క్వశ్చన్ పేపర్ అనేది చాప్టర్ వారి వెయిటేజ్ ప్రకారం తయారు కాదు. ఇది అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ తయారవుతుంది అన్నట్టు. అంటే సో ఈ బ్లూ ప్రింట్ అనేది అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ ఉంటుంది. దాని అకాడమిక్ స్టాండర్డ్స్లో ఫస్ట్ ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇది 40% ఇవ్వాలి, అంటే 37 మార్క్స్. అంటే ఇక్కడ 2 చాయిస్ కూడా కలుపుకొని 92 మార్క్స్కు చేయడం జరుగుతుంది అన్నట్టు. అన్నీ అట్లా అది గమనించండి. రీజనింగ్ అండ్ ప్రూఫ్ ఈ 20% ఉంటుంది, 18 మార్క్స్కు అడుగుతారు క్వశ్చన్స్. కమ్యూనికేషన్ ఈ 10% 9 మార్క్స్. కనెక్షన్ 15% 14 మార్క్స్కి ఉంటుంది. విజువలైజేషన్ అండ్ ప్రజెంటేషన్ 15% 14 మార్క్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ బ్లూ ప్రింట్ అంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ వారిగా క్వశ్చన్ పేపర్ను మనకు తయారు చేస్తారు అన్నట్టు. అందుకనే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉండదు. ఓకే, 6 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ ఎనాలిసిస్ చేద్దాం. 6 మార్క్స్ క్వశ్చన్ ఎనాలిసిస్ చేస్తే మనకు ఆల్రెడీ అంటే కరోనా బిఫోర్ వరకు మనకు ఎన్ని పేపర్స్ ఉండేదంటే 2 పేపర్స్ ఉండేది. పేపర్ 1 అండ్ పేపర్ 2. 7 చాప్టర్స్ పేపర్ 1లో, 7 చాప్టర్స్ పేపర్ 2లో ఉండేది. కానీ ఆఫ్టర్ కరోనా అంటే 2022 నుంచి సింగిల్ పేపర్ చేసిన 2022 అనేది సపరేట్. 23 నుంచి మాత్రము న్యూ ప్యాటర్న్ వచ్చింది అమల్లోకి. అంటే సింగిల్ పేపర్లో ఎలా ఇవ్వాలనేది 2023 నుంచి మనకు వచ్చింది కాబట్టి క్వశ్చన్ పేపర్ ఈ న్యూ మోడల్ మనం అక్కడి నుంచే క్వశ్చన్ తీసుకుంటున్నాం అన్నట్టు. సో మనం ఏప్రిల్ 2023 ఒక క్వశ్చన్ పేపర్లో 6 మార్క్స్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే పోలినామియల్స్కి సంబంధించి ఒక గ్రాఫ్ అడుగుతాడు. కంపల్సరీ ప్రతిసారి కూడా అది అడగడం జరుగుతుంది. క్వాడ్రాటిక్ పోలినామియల్ యొక్క గ్రాఫ్ అడుగుతాడు. నెక్స్ట్ ఏం అడిగినంటే ట్రిగ్నామెట్రీ నుంచి యాంగిల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగినారు. అట్నే స్టాటిస్టిక్స్లో మోడ్ను ఫైండ్ అవుట్ చేయమని అడిగినారు. కోఆర్డినేట్ జామెట్రీలో మిడ్ పాయింట్ అండ్ డిస్టెన్స్ ఫార్ములా రెండింటిని యూజ్ చేసి సాల్వ్ చేసే క్వశ్చన్ ఇచ్చిండు అన్నట్టు. అట్నే సిమిలర్ ట్రయాంగిల్స్ లోపల సిమిలర్ ట్రయాంగిల్ను కన్స్ట్రక్ట్ చేయడం ఇచ్చిండు. నెక్స్ట్ రియల్ నెంబర్స్ లోపల ఇర్రేషనల్ నెంబర్ను ప్రూవ్ చేయడం అనేది ఇచ్చిండు అన్నట్టు. ఈ 2023 ఏప్రిల్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో 6 మార్క్స్ క్వశ్చన్స్. అదేవిధంగా మార్చ్ 2024 మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇందులో కూడా పోలినామియల్కి సంబంధించి గ్రాఫ్ ఇచ్చిండు. అది క్వాడ్రాటిక్ పోలినామియల్ది. ఇక్కడ మెన్సురేషన్కి సంబంధించి ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ల నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చిండు. స్టాటిస్టిక్స్ నుంచి మీన్కి సంబంధించి ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్ ఇచ్చిండు. కోఆర్డినేట్ జామెట్రీ లోపల మిడ్ పాయింట్ అండ్ ఏరియా ఫార్ములాని యూజ్ చేసి సాల్వ్ చేసే క్వశ్చన్ ఇచ్చిండు అన్నట్టు. సిమిలర్ ట్రయాంగిల్ నుంచి సేమ్ సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడం గురించి ఒక క్వశ్చన్ అడిగిండు. రియల్ నెంబర్ లోపల ఇర్రేషనల్ నెంబర్ను ప్రూవ్ చేయడం అని అడిగిండు అన్నట్టు. ఈ విధంగా సేమ్ దాదాపుగా అది ఇది కొంచెం సేమ్ ఉంది. ఒక ట్రిగ్నామెట్రీ బదులు మెన్సురేషన్ ఇక్కడ చేంజ్ అయింది అన్నట్టు. ఓకే, దాదాపుగా మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ టాపిక్స్ అనేది మనకు రిపీట్ అవుతూ ఉంటాయి.
నెక్స్ట్ మార్చ్ 2025 పేపర్ను మనం అబ్జర్వ్ చేద్దాం. అంటే లాస్ట్ ఇయర్ పేపర్ అబ్జర్వ్ చేస్తే పోలినామియల్స్కి సంబంధించి క్వాడ్రాటిక్ పోలినామియల్ యొక్క గ్రాఫ్ ఇచ్చిండు, సేమ్ అన్నిట్లో ఇచ్చినట్టే. నెక్స్ట్ మెన్సురేషన్ నుంచి క్వశ్చన్ ఇచ్చిండు, ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్గా సంబంధించి క్వశ్చన్ అడిగిండు. స్టాటిస్టిక్స్ లోపల నుంచి మోడ్కి సంబంధించి అంటే మోడ్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగిండు. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్ అడిగిండు. సీకెంట్ అండ్ టాంజెంట్ టు ఏ సర్కిల్ అనే టాపిక్ నుంచి కన్స్ట్రక్షన్ ఇచ్చిండు. సో రియల్ నెంబర్స్ నుంచి లాగర్థమ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చిండు అన్నట్టు. సో మనం మొత్తం అబ్జర్వ్ చేసినప్పుడు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి ఇక్కడ మనం ఎనాలిసిస్ చేసుకోవాలి. రెగ్యులర్గా కంపల్సరీ అడిగే క్వశ్చన్లు ఇక్కడ చూస్తే మనకు పోలినామియల్స్కి సంబంధించి క్వాడ్రాటిక్ పోలినామియల్కి సంబంధించి గ్రాఫ్ అడుగుతున్నాడు. అదేవిధంగా స్టాటిస్టిక్స్ సంబంధించి మీన్ మీడియన్ మోడ్కు సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి రియల్ నెంబర్ నుంచి మనకు ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. ఇర్రేషనల్ నెంబర్ నన్ను ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. లాగర్థమ్కి సంబంధించి ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. కన్స్ట్రక్షన్కి సంబంధించి మాత్రం ఎక్కువ సిమిలర్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయమని అడిగిండు. కొన్నిసార్లు టాంజెంట్ని కూడా కన్స్ట్రక్షన్ చేయమని సీకెంట్ అండ్ టాంజెంట్ సర్కిల్ టాపిక్ నుంచి కూడా అడగడం జరిగింది అన్నట్టు. సో ఇప్పుడు ఈ 3 క్వశ్చన్లు మనము 3 ఇయర్స్ యాన్యువల్ ఎగ్జామ్ పేపర్ను మనము ఎనాలిసిస్ చేస్తే మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది గ్రాఫ్ ఒకటి ఖచ్చితంగా నేర్చుకోవాలి. మెన్సురేషన్కి సంబంధించి కాంబినేషన్ ఆఫ్ సాలిడ్కి సంబంధించి సర్ఫేస్ ఏరియా కనుక్కోవడం కానీ కన్వర్షన్ వన్ షేప్ టు అనదర్ షేప్ కన్వర్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ నేర్చుకోవాలి. అదేవిధంగా మనము కన్స్ట్రక్షన్ కంపల్సరీ వస్తుంది కాబట్టి అదైతే సిమిలర్ ట్రయాంగిల్కి సంబంధించి కన్స్ట్రక్షన్ కానీ టాంజెంట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ కానీ మనం చేయడం ప్రాక్టీస్ చేయాలి. రియల్ నెంబర్స్ నుంచి మనం ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయడం కానీ లాగర్థమ్కి సంబంధించి ప్రూవింగ్ ఉంది అవి కానీ మనం నేర్చుకోవాలి. అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ కానీ మనం నేర్చుకుంటే కొంత మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. ఇక మనం 4 మార్క్స్ క్వశ్చన్, ఇంతకుముందు అన్నీ కూడా మనం 6 మార్క్స్ క్వశ్చన్ గురించే మాట్లాడుకున్నాం. ఇక 4 మార్క్స్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుంటే సెట్స్ నుంచి వెన్ డయాగ్రామ్ ఇచ్చి దాని నుంచి ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇలాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా అడుగుతున్నాడు. కాబట్టి సెట్స్కి సంబంధించి వెన్ డయాగ్రామ్కి సంబంధించిన ప్రాబ్లమ్ నేర్చుకుంటే బాగుంటుంది. అట్నే ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ప్రాబబిలిటీకి ఒకటే ఫార్ములా ఉంది కాబట్టి దాంట్లో ఉన్న ఫార్ములాస్ కార్డ్స్ కానీ డైస్ కానీ కాయిన్ కానీ మార్బుల్స్ కానీ ఇలాంటి వాటికి సంబంధించిన క్వశ్చన్ నేర్చుకుంటే 4 మార్క్స్లో అడిగే అవకాశం ఉంది. అట్నే ప్రోగ్రెషన్కి సంబంధించి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అది ఖచ్చితంగా నేర్చుకుంటే అవకాశం ఉంది. ట్రిగనోమెట్రీకి సంబంధించి ఐడెంటిటీకి సంబంధించి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అట్నే కంపల్సరీ ఒక ఫార్ములా రాయమని అడుగుతున్నాడు. మ్యాక్సిమం ఫార్ములా మనకు స్టాటిస్టిక్స్ నుంచి అడుగుతున్నాడు. ఏది మీడియన్కి సంబంధించి మోడ్కి సంబంధించి ఫార్ములా రాసి ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్ ఇట్ అంటాడు. 2 సార్లు మాత్రము ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి సమ్ ఆఫ్ ఇన్ టర్మ్స్ను సంబంధించిన ఫార్ములా రాయమని అడిగింది అన్నట్టు. అంటే ఇక్కడ మెయిన్గా మనకు సెట్స్కి సంబంధించిన క్వశ్చన్ వస్తుంది, ఒక ఫార్ములా రాయమని అడుగుతాడు. కంపల్సరీగా వచ్చే క్వశ్చన్స్ అట్నే ప్రాబబిలిటీకి సంబంధించి కానీ ప్రోగ్రెషన్కి సంబంధించి కానీ క్వశ్చన్స్ అడుగుతారు. ఇక 2 మార్క్స్ వస్తే ఈ 6 మార్క్స్లో 2 మార్క్స్ 4 మార్క్స్లో ఏవైతే టాపిక్స్ కవర్ కావో అవి 2 మార్క్స్లు వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో కూడా అంతే. సో బ్యాలెన్స్ చేయడానికి అంటే చాప్టర్ల మార్క్ వైజ్ బ్యాలెన్స్ చేయడానికి 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ను వాడతారు అన్నట్టు. అంటే కొన్ని సందర్భాలలో ఇలా కవర్ కాని టాపిక్స్ అన్నీ అలా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు గిట్ట ప్రిపేర్ అయితే యాన్యువల్ ఎగ్జామ్లో మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పిన ఏవైతే నేను చెప్పిన కాదు ప్రీవియస్లో అడిగిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. దాంతోపాటు మీ టీచర్ చెప్పిన టాపిక్స్ కూడా మంచిగా చదివి మీరు మంచి మార్కులతోని ఉత్తీర్ణత కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.